అవును, కొంచెం వెరీ హెక్టిక్. బాగా హెక్టిక్ గానే ఉంది. ఇలా సో ప్రస్తుతానికి ఏం నడుస్తుంది మైండ్లో? ఇది అయ్యాక ఏం తిందామని ఆలోచిస్తున్నా. ఇది అయ్యాక బాగా ఆకలిగా ఉంది. అది ఇందాక అదే అనుకుంటున్నా, తినటానికి టైం లేక కొంచెం 3 కిలోలు తగ్గాను నేను. అది నేను జస్ట్ ఇందాకే డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటండి హీరోయిన్ ఫుడ్ పెట్టట్లేదా? ఆహా లే, పెడుతున్నారు, తినటానికి టైం ఉండట్లేదు, తినట్లేదు, గ్యాప్ ఇవ్వట్లేదు మా పిఆర్. రిలేటబుల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ పాపం బయటకు చెప్పుకోలేకపోయినా ఇలాంటి ఒక సమస్య ఉంది అని, సో అలాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి అందరికీ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం అండ్ ఎలా సొల్యూషన్ దొరుకుతుంది అన్నది అఫ్కోర్స్ మేము సినిమా చూసాకే తెలుస్తుంది. అండ్ అలాంటి ఒక మంచి టాపిక్తో మీరు ముందుకు వస్తున్నారు. అండ్ హౌ రిలేటబుల్ ఆర్ యూ టు దిస్ ప్రాబ్లమ్? ఐఎమ్ నాట్ రిలేటబుల్, బట్ యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఎవరినైనా చూసారా ఇలాంటి వాళ్ళని, విన్నారా అని? 100% అండి. మా ఇంట్లో మా ఫ్రెండ్స్లో చాలామంది స్ట్రగ్లింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ అనేది నేను చూశాను. నేను అప్పట్లో అంత అటెన్షన్ పే చేసేవాడిని కాదు, అట్లా అవ్వట్లేదు అంటే అవుతారులే అనుకునేవాడిని అంతే. కానీ ఈ స్టోరీ స్క్రిప్ట్ విన్నాక, మా రీసెర్చ్ చేశాక ఐ రియలైజ్ దిస్ ఇస్ యాక్చువల్లీ అ బర్నింగ్ ఇష్యూ. ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 కపుల్స్లో 3 ఇష్యూతో సఫర్ అవుతున్నారంట. సో అంటే విన్నాక వాజ్ లైక్, అండ్ అది కూడా యావరేజ్ మీద 3 years పడుతుందంట ఈచ్ కపుల్కి స్టార్ట్ చేశాక కన్సీవ్ అవ్వడానికి. ఈ 3%, ఈ 3 out of 10కి అంటే 3 years వాళ్ళ సఫర్ అయ్యే ఇది. ఇట్స్ జస్ట్ లాట్ యాక్చువల్గా. అండ్ అంటే రిలేటబిలిటీ ఇంకోటి అంటే ఐమ్ ఫ్రమ్ ఎ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. సో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కష్టాలు ఉంటాయి కదా, ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్, ఆ సెడెంటరీ లైఫ్, కూర్చొని ఆ బిర్యానీలు, ఆ కాఫీలు, టీలు, స్మోకింగ్, అండ్ వీకెండ్ వచ్చిందంటే ఫ్రెండ్స్ అది బయటకు వెళ్తే ఇంకా ఆ స్ట్రెస్ రిలాక్స్ అవ్వడానికి తాగడం. సో అదంతా బాడీ మీద టోల్ తీసుకుంటుంది. నేను సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయ్యాక ఒక ఐ థింక్ ఆఫ్టర్ 3 years 4 years చెక్ చేసుకుంటే I was 10 kilos హెవియర్. ఇప్పటికి ఫొటోస్ చూసుకుంటే ఇంత మారిపోయినా అన్నట్టు ఉండేది అనమాట. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. తర్వాత చేంజెస్ చేసుకున్నాను, లూజ్ అయ్యాను, బట్ నాట్ ఎవ్రీవన్ హ్యాస్ దట్ ప్రివిలేజ్ ఆర్ ద టైం. సో అలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు ఇట్స్ లైక్, ఓ ఇట్లా మా ఇంట్లోనే ఎవరికి వచ్చింది అన్నంత నాకు ఐ కుడ్ కనెక్ట్ మై సెల్ఫ్ టు ద స్టోరీ. సో అండ్ ఇది చెప్పాల్సిన స్టోరీ అని కూడా అనిపించింది నాకు. చాలామంది మీరు అన్నట్టు దీన్ని ఏదో లోపల మంచ కింద దోసేసి ఇది ఇష్యూ లేదు అన్నట్టు బయట మామూలుగా ఇంకా మేము కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్తారు. కానీ బయటకు వెళ్ళినప్పటి నుంచి పేరెంట్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇదే గొడవ ఉంటుంది. బట్ ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే మెయిన్ ఈ స్క్రిప్ట్లో ఈ పాయింట్ని తీసుకున్నారు, పాయింట్ని పని చేయలేదు, పాయింట్ చుట్టూతో లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బిల్డ్ చేసి, అంటే మీరు ఒక పిల్లు ఉన్నా సరే దాన్ని షుగర్ కోట్ చేసి ఇస్తారు కదా, ఒక మంచి టేస్ట్ కోసం మీరు మింగేటట్టు, అలా ఒక మంచి మెసేజ్ని, ఒక మంచి బర్నింగ్ ఇష్యూని తీసుకొని దాన్ని మంచిగా ఎంటర్టైన్మెంట్తో ఇది చేసి ఆర్గానిక్గా ప్రొవైడ్ చేసిన సినిమా. సో దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ స్క్రిప్ట్. మీరు ఇప్పటివరకు ఏ సినిమా చేసినా అందులో మీ క్యారెక్టర్ ఖచ్చితంగా మీకంటూ సపరేట్ ఇంపార్టెన్స్